గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అంటే ఏం లేదండి, అంటే ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాల ప్రాధాన్యత అవునన్నా కాదన్నా పెరిగింది. తెలుగుదేశం పార్టీ అని అంటే కమ్మ సామాజిక వర్గం అని, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి ఒక విమర్శల పరంపర అయితే కొనసాగుతూ ఉంటుంది. సరే, అందులో కొన్ని డీవియేషన్స్ ఉండొచ్చు, కొన్ని ఇది ఉండవచ్చు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులుగా వారు ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటిది, లేదా పార్టీ నిర్మాణాలకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియలో అటువంటి విమర్శలు వస్తాయి. సరే, అవునన్నా కాదన్నా కొంత ప్రాధాన్యత, కొంత ప్రాతినిధ్యం అయితే కొంచెం బలంగా ఉండేటువంటి అంశం. కానీ మరి అలాంటి దీంట్లో సరే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తన సామాజిక వర్గానికి ఉన్నటువంటి సీనియారిటీని కూడా పక్కన పెట్టి సరే ఆ రకమైనటువంటి అనుభవము లేక సమర్థత లేక విధేయత లేకపోతే ఇంకొక అంశాలను చూసుకుంటూ అధికారులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇతర అన్ని సామాజిక వర్గాలను పక్కన పెట్టి తన సామాజిక వర్గాన్ని తెచ్చుకొచ్చి అందలం ఎక్కించుకున్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, ఆలోచనల్ని ఎలా గమనించాలి, ఎలా చర్చించాలి, ఎలా ఆలోచించాలి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? వంశీ గారు, అంటే ఇద్దరి నియామకాలు కూడా ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండర్డ్ డైలాగ్ ఉంది, అది పథకాలకు సంబంధించి. ఇంకొకటి అయినా కానీ ప్రమాణ స్వీకారం రోజే మనం ఇంతకు ముందే ప్లే చేసాం. ప్రమాణ స్వీకారం రోజే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చూడం అనేది తన ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించారు వంశీ గారు. అందులో చాలా లౌడ్గా బిగ్గరగా రాష్ట్రమంతా ఇనేలాగా ప్రకటించారు. కానీ వాస్తవానికి జరిగింది చూస్తే సిఎస్గా జవహర్ రెడ్డి గారి నియామకంలో అటు నీరబ్ కుమార్ గారు అదేవిధంగా ఇద్దరు ముగ్గురిని మొత్తం కూడా పక్కన పెట్టేసి సిఎస్గా జవహర్ రెడ్డి గారిని. సరే, ఇది ఒకవైపు. మరోవైపు అసలు డీజీపీగా జనరల్గా డీజీపీకి ఇక్కడి నుంచి అంటే ఆ ప్రతిపాదనలు ఒక ముగ్గురితోటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తారు వంశీ గారు. అలాంటిది ఆ ముగ్గురులో గనక పంపిస్తే రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందులో ఉండరు కాబట్టి అవేమీ కాకుండా ఫస్ట్ ఇన్ఛార్జ్ పేరుతోటి ఆయన నడిపించారు వంశీ గారు డీజీపీగా రాజేందర్ రెడ్డి గారిని. అంటే ఇక్కడ కులం కోసం నిబంధనలు చూడరు, ఏమీ చూడరు. వాళ్ళ మొత్తం అంటే అసలు మొత్తం సర్వీస్ రూల్స్ లేదా రెగ్యులేషన్స్, ట్రిబ్యునల్ నిబంధనలు అన్నీ కూడా పక్కన పెట్టి కులం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రిస్క్ చేస్తారని అనేది నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా వంశీ గారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి కూడా లాస్ట్కి ఎలా తీసుకెళ్లారు అని అనేది. వీటిలో అంటే కులం కోసం ఎంత దూరమైన నిబంధనలకు సంబంధించి అసలు ఏమాత్రం ఇది కాకుండా తీసుకెళ్లిన పరిస్థితి అక్కడ చూసాము. కానీ ఇక్కడ చూస్తే వంశీ గారు అంటే ఈరోజు అందరు కూడా అనుకున్నారు సాయి ప్రసాద్ గారు ఉన్నోళ్లలో అటు ఇంకా అంటే సిసోడియా గారు ఉంటే సరే ఆయన మీద కొంత ఇష్యూ ఉంది, అదేవిధంగా శ్రీలక్ష్మి గారు వాళ్ళ మీద కూడా ఇష్యూ ఉంది. ఆ నేపథ్యంలో ఉన్న శ్రీలక్ష్మి గారి మీద ఇష్యూ ఉంది. అయితే యాక్చువల్గా ఇంకా వారికి 5 years టైం ఉంది కాబట్టి 4.5 years. అంటే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కీలకమైనటువంటిది ఏంటంటే విజయానంద్ గారిని సాయి ప్రసాద్ గారిని ఇద్దరిని పిలిపించి వీరిద్దరు కూడా మంచి స్నేహితులట. అంటే సీనియారిటీ విజయానంద్ గారు సాయి ప్రసాద్ గారికి వర్క్ చేసి ఉండటంతో బాగా వాళ్ళిద్దరిని పిలిపించి మీ ఇద్దరు నాకు చాలా ముఖ్యం, ఇక్కడ సరే ఆయనకు 1 year టైం ఉంటుంది, మీకు ఇంకొక 1 year టైం ఉంటుంది, మీరు 1 year వారికి ఇవ్వటం వలన వారు కూడా సీఎస్గా చేస్తారు, వారికి ఉన్న అనుభవాన్ని కూడా ఉపయోగిస్తారు. మరి తర్వాత మీరు చెదురు కానీ తర్వాత సిసోడియా గారికి ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కావున మీరు కొంచెం నన్ను అర్థం చేసుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని నేను నా మాటకి గౌరవం ఇవ్వండి అని ఒక రకంగా ఆయన ఆలోచనలు వ్యక్తం చేసినప్పుడు దానికి సాయి ప్రసాద్ గారు కూడా సరేనని సమ్మతించటం అంటే ఒక మనిషిని ఆయన అరే నన్ను పక్కన పెట్టారనే భావన లేకుండా ఆయన్ని గౌరవించి ఆయనతో మాట్లాడటం ద్వారా ఆయన యొక్క గౌరవాన్ని పెంపొందించి ఆయన్ని ఒప్పించటం. అంటే ఇవన్నీ కూడా బయటికి చెప్పేటువంటి ఒక రకంలో అది ఇంటర్నల్గా జరిగేటువంటి వాటిల్లో సారాంశాలలో ఇవి ఇలా జరిగినాయి అనేటువంటిది వాస్తవం. సరే, కానీ ఏదైనప్పటికీ అజిత్ గారు చెప్పినట్టుగా ఇదే మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం నుంచి మరి దీని మీద విమర్శ వచ్చింది. మీరు అన్నిటికీ భయపడతారు, సాయి ప్రసాద్ గారిని మీరు పక్కన పెట్టి విజయానంద్ గారిని మీరు ఇచ్చేస్తారు, మీరు కనీసం మీకు ఈ ధైర్యం లేదే అది ఇదని మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సున్నితమైనటువంటి అంశంలో ఆయన ఆలోచించినటువంటి విధానం చాలా గొప్పది, పెద్దది. ఇది చిన్నది. అంటే ఇక్కడ సామాజిక వర్గం వైపు నుంచి విమర్శను చూస్తే ఒక బీసీ సామాజిక వర్గం కడప ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా
సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా బీసీ వర్గాలు. మరి ఆ వర్గాలని పైకి తీసుకొస్తామని మాటల్లో చెప్పటం కాదు కదా డయాస్ మీద, వాటి ఆచరణలో చేసి చూపించటం కదా. ఇప్పుడు మరి అటువంటి ఆ సమర్థత కోసం ఆయన ఆ ప్రోత్సాహం కోసం, ఆ గౌరవం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగి ఆయన ఏమన్నా నిబంధనలు అతిక్రమించి తనను తెచ్చాడు, ఈయనేమన్నా నిబంధనలు అతిక్రమించి తన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి విజయానంద్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే మనిషి యొక్క ఆలోచనల్లో ఉండేటువంటి ఒక గొప్పతనం, ఆ గొప్పతనాన్ని మాటల్లో చెబితే చూడదు, చేసి చూపించడంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆ సామాజిక వర్గాల్లో ఆయనని ప్రేమించేటువంటి లేదా రాజకీయంగా చూస్తారు ఏదైనా ఫైనల్గా ఎండ్ రిజల్ట్లో అది పెరిగింది అని అనిపించేటువంటి అవకాశం. అంతే కదా అజిత్ గారు? ఎస్ వంశీ గారు, ఇక్కడ ఇంకొక 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి వంశీ గారు. అంటే గతంలో కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన సొంత కులానికి సంబంధించి కొన్ని అంటే స్లైట్ గా కూడా ఒక కులం వాళ్ళు అక్కడ ఉన్నా కానీ నిబంధనలు అనేవి కొంచెం కూడా అతిక్రమించకుండా ఆయన ఎప్పుడు కూడా కులం కోసం చేయలేదు వంశీ గారు. ఇది 2014లో డీజీపీ ఇష్యూలో 2014 నుంచి 19 వరకు కూడా ఆ రోజు సాంబశివరావు గారు అదేవిధంగా మన్నం మాలకొండయ్య గారు వంశీ గారు ఇద్దరు కూడా డీజీపీ రేస్లో ఉన్నారు. ఒక నెలలు మాత్రమే తేడా వంశీ గారు ఇద్దరికి కూడా. ఒకళ్ళు 84 ఎండింగ్, ఇంకొకళ్ళు 85 స్టార్టింగ్. అయినప్పటికీ కూడా మన్నం మాలకొండయ్యకి ఇవ్వచ్చు కదా అని అనేది కొంత సొంత కులం నుంచి కూడా ఒక ప్రెజర్ వచ్చింది వంశీ గారు. అయినా ఎక్కడా కూడా దానికి తలొగ్గకుండా సాంబశివరావు గారికి ఇచ్చారు. అది అంటే ఎక్కడా కూడా కులం అనే వ్యక్తి చాలా కొద్దిగా నెలల తేడాలో ఉన్నా కానీ అందులో మన్నం మాలకొండయ్య గారు కూడా సమర్థులే. సాంబశివరావు గారి లాగే మన్నం మాలకొండయ్య గారికి కూడా మంచి పేరుంది. ఆయన చాలా వాళ్ళ హస్బెండ్ వంశీ గారు డీజీపీగా మాలకొండయ్య గారు, ఆయన చాలా సమర్థులే. ఆ తర్వాత సరే ఎండింగ్ లో ఎప్పుడో ఆయనకు వచ్చింది. అది ఒకవైపు. ఇంకొకటి ఇప్పుడు కొత్త ఉదాహరణ వంశీ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు. సరే ఆయన పొరపాటు లేకుండా ఆయన ఒక ఏమంటారు వేటాడబడ్డాడు గత సర్కారు తోటి. వేటాడబడిన ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా వంశీ గారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ గ్యాప్ లో ఆయన రిటైర్ అయిపోయారు. అలాంటిది ఎక్కడా కూడా ఇంతవరకు ఆయనకి ఏం పదవి ఇవ్వలేదు కదా వంశీ గారు. అంటే అది విమర్శ ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అత్యంత దారుణంగా వేధించబడినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వర గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులను తట్టుకొని ధైర్యంగా ఆయన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక ఐపీఎస్ ఎవరైనా ఉన్నారు అని అంటే రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలు కూడా ఆ విధంగా ఫైట్ చేసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ రోజుల్లో ఏబి వెంకటేశ్వర గారు. అది చరిత్ర. అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి భావన ఏబి వెంకటేశ్వరరావు గారి పోరాటాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ ఉంది. కానీ ఇక్కడ ఒక ఈక్వేషన్స్, ఒక ఫార్ములా నడుస్తూ ఉండిద్ది. ఏబి వెంకటేశ్వరరావు గారు నిజాయితీపరుడు, సమర్థుడు, దూకుడు ఎక్కువ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ దూకుడుతనం ఎంతవరకు ఏ రకంగా వెళ్ళిద్ది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం. చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట నుంచి ఒక మాట వచ్చే ముందు ఎదురుగా మీరున్నా, అజిత్ గారు ఉన్నా, ఎవరున్నా ఒక సెకను ఆలోచించుకొని మాట్లాడతాడు. ఒక సెకను ఆలోచించి మాట్లాడతారు. ఎందుకు? ఆ సెకండ్లో ఆయన అనుకున్నది కరెక్టా కాదా, నేను ఎంతవరకు చెప్పాలని ఆలోచించుకొని చేస్తారు. అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కొంత ఎందుకనో వెరీ ఎక్కువ స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి చాలా ఉంటాయి. సరే, ఏదన్నా కానీ డిమాండ్ అయితే ఏబి వెంకటేశ్వరరావు గారికి సత్వరమైనటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. సరే, అట్లాంటివి ఉన్నప్పుడు మీరు సరైన న్యాయం చేయట్లేదు, చూడు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఉపయోగించుకున్నారు, ఆయన మళ్ళీ అందరిని పక్కన పెట్టారు అనేటువంటి విమర్శ కూడా ఆయనకే తగిలిద్ది. సరే, ఇవన్నీ భరాయించడం అనేదే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్పతనం. 54 రోజులు జైల్లో ఉండే ఆయన భరాయించాడు. ఇవి కూడా తప్పదిగిన ఆయనకి. మరి ఆ సీట్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇంకొంచెం ఓపెన్గా ఉండాలనేటువంటి భావన ఉంది ఆయన మీద రావాలని. చూద్దాం, ఇంకంతకంటే ఎక్కువ లోతుగా వెళ్ళటం కూడా మంచిది కాదులేండి మనం. ఐసి గారు, సరేనండి, అయితే అంతే కదా.
అంతే వంశీ గారు. సరేనండి, రైట్. నెక్స్ట్